హలో నమస్తే అండి. ఇవాళ నేను ఒక సింపుల్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. మరి దీంట్లో ముఖ్యమైన పదార్థాలు పెరుగు, ఉల్లిగడ్డనే అండి. అందుకే ఈ కర్రీని మన ఇంట్లో ఎట్లాంటి కూరగాయలు లేనప్పుడు చేసుకోవటానికి మంచి రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, మీకు నచ్చిన గరం మసాలా దినుసులు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసి కొంచెం దూరగా వేగనీయాలి. ఈ మసాలాలు ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చేప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి పెట్టుకొని దంచి ఒక 8 నుంచి 10 రెబ్బలు తీసి వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేదాకా మనము వేరే గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, పసుపు కొంచెం వేసుకొని మంచి పేస్ట్ లాగా వచ్చేదాకా మిక్స్ చేయాలి. అయితే ఇక్కడ థిక్ అండ్ క్రీమీ పెరుగు తీసుకుంటే మంచి కమ్మదనం వస్తుంది. చూసారుగా, ఈ విధంగా మంచి స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆనియన్ ఫ్రై అయ్యాక వేసుకోవాలి. గుర్తుంచుకోండి, పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇంకా స్టవ్ సిమ్లో పెట్టి ఈ మిశ్రమాన్ని వేయాలి, లేదంటే పెరుగు విరిగినట్లుగా వస్తుంది. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కాసేపు మూత పెట్టి వేగనీయండి. ఒక 3 నుంచి 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే ఆయిల్ పైకి తేరి కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది. అంతే అండి, కర్రీ రెడీ అయినట్టే. ఈ కర్రీ ఆల్ టైప్స్ ఆఫ్ రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా మీకు యాడ్ ఆన్ లాగా కావాలంటే ఇందులో మీరు మీల్ మేకర్, ఆలు, పనీర్ వేసుకుంటే ఇంకా రుచినిస్తుంది. చూసారు కదా, మరి ఎలా ఉంది ఇవాల్టి రెసిపీ. మరిన్ని ఇట్లాంటి రెసిపీస్ అండ్ DIYs కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, బాయ్, టాడా.